దొంగతనాలు చేశాడు, జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంట్లో ఉన్న పెళ్ళం మొగుడు ఇలాంటి వాడు దొంగతనాలు చేస్తాడని వాడిని వదిలి వెళ్ళిపోయింది. ఏం పర్లేదు అనుకున్నాడు. అంతలోనే అన్నతో గొడవ. నాతోనే గొడవ పడతావా అని అన్నపై కోపంకు కరెంటు తోడైంది. ఎస్, వాడి కోపానికి కరెంటు తోడైంది. ఎలానే కదా, ఆ కోపంతోనే అన్నను చంపేశాడు. అది కూడా సైలెంట్గా. ఇప్పుడు పారిపోయాడు. మద్యం మత్తులో అన్నకు కరెంట్ షాక్ పెట్టి చంపిన తమ్ముడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం భిక్యాతండ్రా గ్రామ పంచాయతీలోని నానుతండాలో చోటు చేసుకుంది. నానుతండాలో నివాసం ఉండే చందర్ కుమారులైన శంకర్, గోపీలు గత కొంతకాలంగా గొడవలు పడేవారు. గతంలో చిన్న కుమారుడైన గోపి బైక్ చోరీ విషయంలో కూడా చెర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చాడు. పెద్ద కుమారుడు శంకర్కి గతంలో పెళ్లి కాగా ఒక కుమారుడు సైతం ఉన్నాడు. అయితే తరచూ భార్యతో గొడవపడే శంకర్ మొదటి భార్యను వదిలిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కాగా రెండో భార్య తమ్ముడు గోపితో చనువుగా ఉండడంతో తరచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇరుగు పొరుగు వారు నచ్చజెప్పడంతో గొడవలు సొద్దుమణిగి ఉండేవి. అయితే గొడవను మనసులో పెట్టుకున్న తమ్ముడు గోపి అర్ధరాత్రి అన్న శంకర్ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో కరెంటు బోర్డు నుంచి కరెంటు వైరుతో కాలుకు ఒక వైరు, చేతికి మరో వైరు చుట్టి షాక్ పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అన్న శంకర్ కరెంట్ షాక్కు అక్కడికక్కడే మృతి చెందాడు. తండావాసులు గమనించి తరలి రావడంతో కరెంట్ షాక్తో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గోపి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.